ఈ శుభ శుక్రవారం దినాన్ని పురస్కరించుకొని శిలువ మీద పలికిన 7 మాటలు ధ్యానం చేద్దాం. యేసు క్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికిన 7 మాటలు అద్భుతమైనటువంటివి, ఆశ్చర్యకరమైనటువంటివి. ఆయన మానవ శరీరముతో ఉన్నప్పుడు చిట్ట చివరిగా మాట్లాడిన మాటలు, శిలువ మీద మాట్లాడినటువంటి మాటలు. ఈ శిలువ మరణం తర్వాత కూడా అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగాయి. ఏంటంటే శిలువ మీద ఆయన మాట్లాడి ప్రాణం విడిచిన తర్వాత మొట్టమొదట దేవాలయపు తెర చినిగిపోయింది. అనగా దేవుని భక్తులకు దేవునికి అడ్డు తెరగా ఉన్న ఆ పాపపు అడ్డుగోడను దేవుడు తీసివేశాడు. భక్తులకు, యాజకులకు, దేవునికి మధ్యలో ఉన్న అడ్డుతెరను దేవుడు తీసేశాడు. ప్రతి ఒక్కరూ తమ పాపమును ఒప్పుకొని క్షమాపణ పొంది ప్రతి ఒక్కరూ నా దగ్గరికి రావాలని, నా సన్నిధికి రావాలని దేవుడు ఆ పాపపు అడ్డుతెరను తీసివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది ఏంటంటే బండలు బద్దలైపోయాయి, బండలు పగిలిపోయాయి. బండ లాంటి హృదయాలు పగిలిపోయి మాంసపు హృదయాలుగా మారిపోయి పరిశుద్ధులైనటువంటి దేవదేవుని సన్నిధికి మనమందరము రావాలని, మన బండ లాంటి మండి హృదయాన్ని బద్దలు చేసి అనగా తీసివేసి మాంసపు హృదయాన్ని ఇచ్చి ఆయన మనల్ని తన పిల్లలుగా చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మూడవది ఏంటంటే సమాధులు తెరవబడ్డాయి, చనిపోయిన వారు బ్రతికారు. ఆ శిలువలో ఆయన కార్చినటువంటి ఆ రక్తము ఆ వర్షము ద్వారా, నీటి ద్వారా సమాధుల్లోకి వెళ్ళిపోయి చనిపోయినటువంటి వారు తిరిగి బ్రతికినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. అయితే మనమందరము పాపము చేత, అపరాధముల చేత సచ్చిన వారమై ఉండగా ఆయన రక్తాన్ని మన మీద ప్రవహింపజేసి లేదా మన మీద ప్రోక్షింపజేసి మన నిమిత్తమై శిలువ రక్తాన్ని కార్చి మనల్ని పాపపు కట్ట నుంచి విమోచించి రక్షించి అనగా బ్రతికింపజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యంలో రాయింది, మీరు పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారై ఉండగా క్రీస్తు తనతో కూడా దేవుడు లేపానని, మృతుల నుండి లేపానని మనల్ని కూడా క్రీస్తుతో లేపి బ్రతికించాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 4వది ఏంటంటే ఆయన చేసినటువంటి భయంకరమైనటువంటి లేదా ఆయన పొందినటువంటి భయంకరమైనటువంటి విషయాలు మరికొన్ని ఉన్నాయి. ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఎందుకని? మనము చేసిన పాపపు ఆలోచనలను బట్టి, మనము చేసిన పాపపు తలంపులను బట్టి, మనము చూసినటువంటి భయంకరమైన పాపపు కార్యాలను బట్టి ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఇంకోటి ఏంటంటే మనము చేసిన పాపములను బట్టి ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయి. మనము నడిచిన పాపపు నడకను బట్టి ఆయన పాదాలకు మేకులు కొట్టబడ్డాయి, అనగా మూలలు కొట్టబడ్డాయి. తర్వాత ఆయన పక్కలో బల్లెము పోటు పొడవబడింది. కారణం ఏమిటి? మనము పాపపు పడకలు వేయడం ద్వారా ఆయన పక్కలో బల్లెం పోటు వేయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పక్కలో పడిచిన బల్లెము పోటు గుండె లోతుల్లోకి దిగినటువంటి ఆ మనిషి లేదా ఆ ఈటె లేదా ఆ శూలం ఎప్పుడైతే ఆ గుండెలో ఉండిపోయినటువంటి ఆ రక్తము లేదా నీళ్లు కారాయని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆయన పక్కల నుంచి కారిన నీటి ద్వారా సంగములు కన్నాడు, అనగా నిన్ను నన్ను కన్నాడు. ఆయన ఒక తల్లి తన బిడ్డను కనడానికి రక్త మాంసములు దారపోసినట్లుగా దేవుడు తన రక్త మాంసములను దారపోసి మనల్ని శిలువలో కన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఎవరైనా, ఎలాంటి భక్తులైనా ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఆయన చివరిగా పలికినటువంటి 7 మాటలు, తండ్రి మీరేం చేస్తున్నారు, ఎవరు కనుక
వీరిని క్షమించమన్నాడు. ఎందుకని ఆయనను సిలువకేసి కొడుతున్నారు, కొరడాలతో కొడుతున్నారు, ముఖం మీద ఉమ్మి వేశారు, పిడిగుద్దులు కొట్టారు, బెత్తములతో కొట్టారు, అరచేతులతో కొట్టారు, ఆయనను ప్రవచించమని హింసించారు. అయినప్పటికీ ఆయన వారిని క్షమించమన్నారు. కారణం ఏమిటి? మేము చేస్తున్న పని ఏమిటో మాకు వారికి తెలియదన్నాడు. వారు నన్ను సిలువకేసి కొడుతున్నారు వాస్తవమే, నన్ను దెబ్బలు పడుతున్నారు వాస్తవమే, నా ముఖం మీద ఉమ్మి వేశారు వాస్తవమే, నా సిలువకేసి నన్ను కొడుతున్నారు వాస్తవమే. అయితే మీరు ఏం చేస్తున్నారు మీకు తెలియదు. అంటే ఈ సత్యం వారికి తెలియదు. ఏంటది? ఇది మన ప్రణాళిక అనే సంగతి వారికి తెలియదు. కానీ మేము ఇతన్ని సిలువ వేశామనే గర్వము చేత, అహంకారము చేత, సాతాను యొక్క బంధకముల చేత ఉండిపోయి వారిని వారు హెచ్చించుకొనిచున్నారు. వారికి తెలియదు మేము దుర్మార్గం చేస్తున్నామని, వారికి తెలియదు మేము భయంకరమైన పాపం చేస్తున్నామని, వారికి తెలియదు ఒక నీతిమంతుణ్ణి హింసిస్తున్నామని. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఎప్పుడైతే వారు సిలువకేసి కొడుతున్నారో, తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. క్షమాపణ మార్గమును చూపాడు, గొప్ప క్షమాపణను చూపించాడు. ఆయన క్షమాపణలో మరణము కంటే బలమైన ప్రేమను చూపించాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వాక్యం సెలవిస్తున్నది. అలాగే 6వ అధ్యాయం 46వ వాక్యములో ఇదిగో నీ సహోదరుని క్షమించాలని చెప్పాడు. ఎన్నిసార్లు? 70 మట్టుకే కాదు, 77 సార్లు మట్టుకని యేసు క్రీస్తు ప్రభువు వారు చెప్పారు. తర్వాత మత్తయి సువార్త 18వ అధ్యాయం 22 నుంచి 35 వాక్యాల వరకు అదే వాగ్దానాన్ని, అదే మాటలు చెప్తూ ఉన్నాడు. అలాగే అపోస్తల కార్యం 3వ అధ్యాయం 17వ వాక్యంలో అదే చెప్పాడు. లేదా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వాక్యములో శిలువ మరణమును గురించిన ప్రవచన లేఖనము నెరవేరినట్లుగా చూపిస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వాక్యములను, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 18వ వాక్యములను ఆయన ఇతరులను క్షమించి లేదా తన శత్రువును ప్రేమించాలి అని చెప్పినటువంటి మాట అది రుజువైనది, అది వాస్తవమైనదని ఆయన చెప్తూ వచ్చాడు. రెండవ మాట, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఆయనను. ఎందుకని ఈ మాట చెప్పాడు ఆయన? ఈ మాట అద్భుతకరమైనటువంటి మాట. ఎందుకనంటే యేసు క్రీస్తు ప్రభుల వారు 2 దొంగలు సిలువ వేయబడ్డారు. ఈ 2 దొంగల మధ్యలో యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. అయితే ఆ 2 దొంగలు ఆయనను దూషించారు. అరే నువ్వు దేవుడు అని, నేను రాజునని, నేను అన్ని చేస్తానని ఆ మంచుకున్నప్పుడు మందిలో అనేక సార్లు మాట్లాడడం మేము విన్నాం. అయితే ఈ సిలువ మీద నుంచి నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని మాట్లాడారు. అప్పుడు ఈ కుడి పక్కన ఉన్నటువంటి దొంగ ఏం చేశాడంటే అతనికి కనువిప్పు కలిగింది. అంటే అరే మనము చేసిన దొంగతనాలకు, పాపాలకు, దుర్మార్గాలకు ఈ శిలువ శిక్ష సరైందే. అయితే మనలాగా ఏ పాపం చేసినటువంటి వాడు కాదు, మనలాగా దొంగతనం చేసినటువంటి వాడు కాదు, మనలాగా మందిని కొట్టి ముంచినటువంటి వాడు కాదు, ఒకరికి అప్పెట్టినటువంటి వాడు కాదు, ఒకరికి మరవడినటువంటి వాడు కాదు, ఒకరిని ముంచి కలిమాటలు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి సీసలు తాగి మరవటటువంటి వాడు కాదు. మనలాంటి దుర్మార్గుడు దొంగ కాదు ఆయన. అయితే అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు ఈ పాపిలను నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ దొంగ యేసు ప్రభుల వారిని అడిగాడు. అప్పుడు యేసు ప్రభుల వారు అన్నాడు, నేను నీవు నాతో కూడా పరదేశులో ఉందమన్నాడు. పరలోకములో కాదు, పరదేశులో ఉందమన్నాడు. ఇక్కడ విమోచన మార్గాన్ని చూపించాడు. పాపులను విమోచించడం అని, లేదా గొప్ప రక్షణ, గొప్ప నిరీక్షణను ఈ మాటలో తెలియపరుస్తూ వచ్చాడు. విమోచన మార్గం, పాపం నుంచి విడిపించడం, గొప్ప రక్షణ అనగా తన రక్తాన్ని వెలగాయించి రక్షణను కొని మనకు ఉచితంగా ఇచ్చాడు. నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి ఒక నిరీక్షణ ఉంటది. ఆ నిరీక్షణ ఏంటంటే పరలోకంలో మనం ఉంటామని. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నిత్యత్వంలో ఉంటామని, ఆ దేవుని సన్నిధిలో మనం
జీవిస్తామని ఆ యొక్క వాక్య భాగం సెలవిస్తున్నారు. లూకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వాక్యంలో రాయబడింది. అలాగే రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యంలో రాయబడింది. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 31వ వాక్యం ఒకసారి చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం స్తోత్రం 31వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. చూద్దాం దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నది. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 31వ వాక్యంలో ఆయన ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమని? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి, ప్రభువైన యేసు క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నీవు, నీ ఇంటి వారు, నీ కుటుంబము, నీ ప్రాంతము, నీ గ్రామం అంతా కూడా రక్షింపబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అలాగే ఆదికాండం 2వ అధ్యాయం 8వ వాక్యంలో దేవుడు ఆదాముతో చేసినటువంటి ప్రమాణము అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3-4 వాక్యాలు చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3-4 వాక్యాలు 12వ అధ్యాయం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 12వ అధ్యాయం 3-4 వాక్యాలు ఏం చెప్తున్నాడు? అట్టి మనుష్యుని నేను ఎరుగుదను, అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచ్చింప శక్యము కాని మాటలు వినను, ఆ మాటను మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనుకోబడెను, శరీరం లేక కొనుకోబడెను, నేను ఎరుగను, అది దేవునికే తెలియను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగంలో ఏలియా కొనుకోబడ్డాడు, ఆమెకు కొనుకోబడ్డాడు. అయితే వారు శరీరంతో వెళ్ళారా, శరీరం లేకుండా వెళ్ళారా నేను ఎరుగను, కానీ వారు మాత్రము పరదేశంలోనికి కొనుకోబడ్డారని దేవుని వాక్యం సెలవిస్తుందని వారు చెప్పారు. ఇక మరో మాటను చూస్తే, ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడని చెప్పాను. ఎందుకని ఈ మాట చెప్పాడు? యేసు క్రీస్తు ప్రభుల వారు శిలువ మీద చనిపోతూ ఉన్నప్పుడు తన కుటుంబ బాధ్యత, తన తల్లి బాధ్యత గుర్తెరిగాడు. గుర్తెరిగి తన శిష్యుడైనటువంటి యోహానుతో చెప్తూ ఉన్నాడు. ఏమని? అయ్యా యోహాను, ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని వారికి తల్లి కొడుకుల బంధాన్ని అప్పచెప్తున్నాడు. ఇదిగో ఈ శిలువ మీద నేను చనిపోతున్నాను, ఇక నేను నీ కుమారుడిగా నిన్ను పోషించలేను, నిన్ను రక్షించలేను, నిన్ను పోషించి నీతో ఉండలేనిక నేను పరలోకానికి వెళ్ళిపోవలసినటువంటి సమయం దగ్గర వచ్చింది కనుక, ఇక భూలోకంలో ఉండేటువంటి సమయము నాది ఒడిసిపోయింది కనుక, ఇక మీదట నేను కుమారుడిగా నిన్ను పోషించలేను కనుక, నిన్ను కుమారుడిగా పోషించడానికి, తల్లిగా నిన్ను ఆదరించడానికి, నీ మంచి చెడ్డలు చూసుకోవడానికి నా శిష్యుడైనటువంటి యోహాను నీ కుమారుడిగా నిన్ను చూసుకుంటానని ఒక తల్లి బాధ్యత, ఒక కుటుంబ బాధ్యత, లేదా ఆదరణ మార్గమును, లేదా గొప్ప బాధ్యత, గొప్ప అనుబంధాన్ని చూపిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూలోకములో ఏ కులమైనా, ఏ తలమైనా, ఎలాంటి వ్యక్తులైనా యేసు క్రీస్తు ప్రభుల వారిని నమ్మిన తర్వాత, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మనమందరము దేవుని పిల్లలమని పిలువబడుతున్నాం. ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మనము ఒక్క తండ్రి పిల్లలమని, మనము ఒక్క దేవుని పిల్లలమని పిలువబడతాం. ఈ లోకంలో నానా రకాల కులాలు ఉండొచ్చు, నానా రకాల విభేదాలు ఉండొచ్చు, భయంకరమైనటువంటి ఆ కుల వివక్ష ఈ లోకంలో ఉండవచ్చు. కానీ యేసు క్రీస్తు ప్రభుల వారిని నమ్మిన తర్వాత ఈ కుల వివక్ష ఉండదు, మత వివక్ష ఉండదు, భేదాభిప్రాయాలు ఉండవు. మనమందరము ఒక్క తండ్రి పిల్లలమని పిలువబడతాము. అది యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క దేవుని పిల్లలమని, అబ్రహాము సంతతిలో చేర్చబడుతున్నాం అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ గొప్ప ఆదరణ మార్గాన్ని, గొప్ప బాధ్యత, తన కుటుంబ బాధ్యతను, గొప్ప అనుబంధాన్ని చూపిస్తూ వచ్చారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వాక్యాలలోను, లూకాసు సువార్త 10వ అధ్యాయం 29-35 వాక్యాల వరకును, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వాక్యములను, యోహాను సువార్త 59వ అధ్యాయం 1వ వాక్యములను, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం
మొదటి వాక్యములను, అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యములను, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13-14 వాక్యాలలోను ఈ విషయాలు ఆయన విషాదపరుస్తూ వచ్చాడు. చూద్దాం మర్చుకోకండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2 కొరింథీ 5వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యాన్ని నేను చదువుతాను. ఒకసారి చూద్దాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి కలుగునట్లు పాపములను గాని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి కలుగునట్లు, అంటే దేవుని నీతి మనకు కలుగునట్లు మన పాప భారము ఆయన మీద మోపినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది గొప్ప బాధ్యతగా ఆయన సెలవిచ్చాడు. గొప్ప విమోచన మార్గముగా ఆయన చూపిస్తున్నాడు. ఇక 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనేను. ఇందులో గొప్ప విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సహవాస మార్గము లేదా గొప్ప ఆవేదన, గొప్ప నరక వేదన చూపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పొందుతూ ఉన్నాడు. గొప్ప నరక వేదన, భయంకరమైన హింస ఆ శిలువ మీద మోస్తున్నాడు. భరిస్తూ ఉన్నప్పుడు ఆయన భూమికి మధ్యన వేలాడుతూ ఉన్నాడు. భూమికి ఆకాశానికి మధ్యన ఆ శిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ సందర్భంలో ఆయన నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అన్నాడు. ఎందుకని ఈ లోక పాప భారము ఆ దేవుని కుమారుడి మీద మోపబడింది కనుక తండ్రి అయిన పరిశుద్ధ దేవుడు ఆయనను చేయి విడిచాడు. ఎందుకని పాపమును అంటేవాడు కాదు, పాపమును ముట్టేవాడు కాదు, పాపమును ఒప్పుకునేవాడు కాదు ఆ దేవదేవుడు. అందుకే ఆయనను చేయి విడిచాడు అని ఆయన సెలవిస్తున్నాడు. లూకాసు సువార్త 10వ అధ్యాయం 19వ వాక్యములోను, యోహాను సువార్త 10వ అధ్యాయం 32వ వాక్యములోను, మత్తయి సువార్త 18వ అధ్యాయం 12వ వాక్యములోను, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వాక్యములోను, రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4 వాక్యాల్లో ఈ విషయాలు రాయబడినాయి. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వాక్యములను, యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వాక్యములను చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వాక్యాలు చూద్దాం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. రోమా పత్రిక 8వ అధ్యాయం 3-4 వాక్యాలు ఏం చెప్తున్నాడు? శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొనును. మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. దేవునికి మహిమ కలుగును గాక. దేనికి శిక్ష విధించాడు? పాపానికి శిక్ష విధించాడు. పాప శరీరముతో యేసుక్రీస్తు ప్రభువారి భూమికి వచ్చాడు. మానవ శరీరంతో వచ్చి ఈ లోక పాపములను మోసుకొని పోవడానికి ఆయన గొర్రెపిల్లగా వచ్చాడని యోహాను ప్రవక్త సెలవిచ్చాడు. అదే మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వాక్యంలో రాయబడినటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నాడు. అందుకే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివా నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 5వ మాట, నేను దప్పుకొనుచున్నానని. ఎందుకని నేను దప్పుకొనుచున్నానని ఆయన చెప్పాడు. ఈ మాటలో ఆ మరణ పాపములను క్షమించి నిత్య జీవ జలములను ఇచ్చను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వాక్యములను, యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వాక్యములను, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వాక్యములను, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వాక్యములను, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వాక్యములను, మొదటి యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వాక్యములను, మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వాక్యములను, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 16-17 వాక్యాలను, యోహాను సువార్త 19వ అధ్యాయం 4, 5, 6, 7 వాక్యాలు ఈ జీవ జలమును గురించిన విషయాలు ఆయన బయలుపరిచాడు. ఏమిటా జీవజలం? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో దూపాయి దప్పిగొనుచు వేదన పడుతున్నటువంటి సందర్భంలో
దేవుడు మోషతో మాట్లాడి నీ ఎదుట ఉన్న బండతో మాట్లాడమంటే మోషే వెళ్ళి ఆ బండను కొట్టగా ఆ బండలో నుంచి జీవ జలము మధుర జలము రాగా ఆ ప్రజలందరూ తాగారు. అయితే నేను తప్పికొనిచున్నానని ఆయన సెలవిచ్చాడు. ఏ విషయంలో తప్పికొన్నాడు? మన పాప భారము తీసేసే విషయంలో తప్పికొన్నాడు. మనలందరినీ రక్షించే విషయంలో ఆయన తప్పికొన్నాడు. మనలందరినీ తనతో పాటు పరదేశకు తీసుకువెళ్ళడానికి ఆయన తప్పికొన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పాప శాప భారము నుంచి విడిపించడానికి ఆయన దాహము కొన్నాడు. అందుకే నేను తప్పికొనుచున్నానని ఆయన సెలవిచ్చాడు. ఆయన సిలువలో తప్పికొన్నాడని తెలిసి ఆ సైనికులు ఒక చేదు చెరకను ఆ స్పాంజితో ముంచి ఆయనకు తాగమని ఇచ్చినప్పుడు ఆయన తాగకుండా నిరాకరించాడు. ఆ చేదు చెరక ఆ చెట్టు పసరు ఆకు పసరు తాగితే ఆ శరీరం అంతా మొద్దువారిపోయి ఆ నొప్పి తెలవకుండా ఆయన శరీరం మారిపోతుందని వారు త్రాగడానికి ఇస్తే అది త్రాగకుండా నిరాకరించాడు. ఎందుకని? ఆ శ్రమను బాధను ఆయన అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమను అందరూ చూడాలని, అందరికి అర్థం కావాలని, అందరూ తెలుసుకోవాలని ఆ భారాన్ని మోస్తూ ఆ వాక్యాన్ని చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 6వ మాట సమాప్తమైనది అని చెప్పాను. ఏంటి సమాప్తమైంది? సమాప్తం దేని విషయంలో సమాప్తమైంది? దేని విషయంలో సమాప్తమైందని చెప్పాడు. సమాప్తం అనగా దేని గురించి మాట్లాడుతున్నాడు? లూకా సువార్త 17వ అధ్యాయం చివరి వాక్యంలో రాయబడింది, పీనుగా ఎక్కడ ఉండనో గద్దలెక్కడ పోగాను, యుగాంతము జరుగుతుంది అనగా ఈ లోక నాశనము జరుగుతుంది అని ప్రవచనం ఆయన చెప్పాడు. అయితే ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఆయనను పంపించిన ఆ పని తుదముట్టించడానికి, లేదా ఆ పని నెరవేర్చడానికి, లేదా ఆ పని చేయడానికి ఈ భూమికి ఆయన వచ్చినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆయన పని తుదముట్టించిన మార్గమును చూపుతూ ఉన్నాడు. మనము ఏదైనా పని చెప్తే కూడా విన్నాడు. ఆ తండ్రి తల్లి పనులు చెప్తే పిల్లలు వినరు, లేదా పిల్లలు ఏదైనా పని చెప్తే తల్లిదండ్రులు వినరు. అయితే చాలా సార్లు చిన్నంతరం పెద్దాంతరం లేకుండా ఏదైనా పని చెప్తే వినడానికి ఇష్టపడరు. వాక్య భాగంలో తన తండ్రి తన 2 కుమారులతో చెప్తాడు, ఆయన మీరు పొలం కాడికి వెళ్ళి ఆ పొలమును పారబెట్టండి అని పెద్దవాడితో చెప్తాడు. పెద్దవాడు నేను పోనంటాడు. చిన్నవాడితో చెప్తాడు, చిన్నవాడు నేను పోతాను అంటాడు. అయితే పెద్దవాడు పోనని చెప్పాడు కానీ తిరిగి వెళ్ళడానికి ఇష్టపడతాడు. నాకు వేరొక పని ఉందయ్యా, నేను వెళ్ళలేని ఇప్పుడు అని చెప్పినప్పటికీ మళ్ళీ మనసు మార్చుకొని బోర్కాడికి లేదా బాయికాడికి వెళ్ళి ఆ పొలం పారబెట్టడానికి ఇష్టపడతాడు. చిన్నవాడు వెళ్తాను అంటాడు కానీ తన స్నేహితులతో ఆట మీద పడి తండ్రి మాటను మర్చిపోయి ధిక్కరించి ఆ పని వినకుండా అక్కడే ఉండిపోయినట్లుగా దేవుని వాక్యం చూస్తాం. అంటే ఆ మాట ఇవ్వడమే కాదు, ఆ మాట వినడం శ్రేష్టమని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చెప్తున్నాడు. మాట వినడం ఏంటి? సమాప్తమైంది. తండ్రి మాట విన్నాడు, ఆ మాట ప్రకారం భూమి మీదకి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడు. ఆయన పాప శరీరంతో వచ్చి తన శరీరాన్ని కొరడా దెబ్బలకును రాళ్ళ దెబ్బలకును అప్పచెప్పుకున్నాడు. తన ముఖాన్ని ఉండు వేయడానికి అప్పచెప్పుకున్నాడు. మనము ఒక్క మాట అంటే ఓర్చుకోం. అయితే వాక్య భాగం యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వాక్యములను, 17వ అధ్యాయం 4వ వాక్యములను, అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 29వ వాక్యములను, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4 నుంచి 10 వాక్యాలను ఈ మాట గురించి కొన్ని వివరాలు ఉన్నాయి. చూద్దాం. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం ఒకసారి వాక్య భాగాన్ని చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, స్తోత్రం 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 స్తోత్రం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4 నుంచి చూద్దాం ఒకసారి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయటకు అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు,
బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఆ పూర్ణ హోమములను పాప పరిహారార్థములను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటివి. ఆ బలులు అర్పణలు ఆ పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకిష్టమైనవి కావనియు ఆ పైని చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాను. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మనము పరిశుద్ధపరచబడడానికి, మనము విమోచన పొందడానికి యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము, మనము పరిశుద్ధపరచబడుచున్నామని దేవుడు చెప్తున్నాడు. దేవుడి విషయంలో దేవుడు చెప్పిన పని నమ్మి నోటితో ఒప్పుకొని బాప్తిసం పొందినటువంటి మనము రక్షింపబడుచున్నామని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇక చివరి మాట 7వ మాట ఏం చెప్తున్నాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్తున్నాడు. తండ్రి చేతికి ఆత్మను అప్పగిస్తున్నాడు. ఎందుకని అప్పగిస్తున్నాడు? ఆయన అప్పగించేటువంటి విషయము ఏమైనది? గొప్ప విధేయత మార్గమును, గొప్ప అర్పణమును, గొప్ప సంతృప్తిని వ్యక్తజేస్తున్నాడు. ఆయన అయ్యా నువ్వు పంపిన మార్గము, నువ్వు చూపిన పనిని నేను చేశాను, ఇదిగో తిరిగి నా ప్రాణం నీకు అప్పచెప్తున్నాను. దీనిని తీసుకోవడానికి పెట్టడానికి నాకు నీకు తప్ప మరెవరికి అధికారం లేదని ఆయన సెలవిస్తున్నాడు. ఈ వాక్య భాగంలో లూకాసు సువార్త 23:46 వాక్యములను, అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 59వ వాక్యములను, మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వాక్యములను, లేదా మార్కు సువార్త 15వ అధ్యాయం 37వ వాక్యములను, అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 11వ వాక్యములను, లేదా మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యములను ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. చివరి 2 మాటలు చూసుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం, దేవునికి మహిమ కలుగును గాక, 4వ అధ్యాయం 11వ వాక్యములో ఆయన ఏం చెప్తూ ఉన్నాడు? అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 11వ వాక్యంలో ఆయన సెలవిస్తున్న ఒక మాటను చూద్దాం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తన రాయి ఆయను. తృణీకరించడం, యేసుక్రీస్తు ప్రభుల వారిని తృణీకరిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని వ్యతిరేకిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారు మా దేవుడు కాదంటున్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని మేము మొక్కమంటున్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు మేము రామంటున్నారు. నువ్వు ఎన్ని రాళ్లతో నీ ఇంటిని కుటుంబాన్ని కట్టుకున్నా, ఈ లోకమనే శ్రమలో, ఈ లోకమనే భయంకరమైన పాపపు ప్రవాహములో కొట్టుకొని పోయి నీ కుటుంబం చిన్న భిన్నమైపోయి, నీ కుటుంబం పతనమైపోయి, నీ జీవితాలు పాడైపోయి, నీ బ్రతుకులు పాడైపోయి, చిట్ట చివరికి ఎక్కడ ఆధారము లేక, ఆదరించేవాడు లేక, పలకరించేవాడు లేక, కాపాడేవాడు లేక, దిక్కు లేక, అప్పుడు చిట్ట చివరి టైంలో దేవుడా నువ్వు ఎవరివైనా ఉన్నావా, దేవుడైన వాడు ఉంటే నన్ను కాపాడు అని ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అప్పుడు దేవుని మందిరానికి వస్తావు, అప్పుడు దేవుని వేడుకుంటావని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకని మీరు నిరాకరించారు? నీ కుటుంబాన్ని కట్టుకోవలసినటువంటి విధానంలో, నీ బ్రతుకును కట్టుకోవలసిన విధానంలో, నీ జీవితాన్ని కట్టుకోవలసిన విధానంలో ఇల్లు కట్టువారు మీరు తృణీకరించిన రాయి, ఆ రాయి ఆయనే అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు. నిషేధించబడిన రాయి, తలకు మూల రాయి ఆయను అని రాయబడింది.